హాయ్ ఫ్రెండ్స్, వంకాయ టమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బగోన్ పెట్టుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. టమాటోస్ని కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. వంకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపును వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు పైన ప్లేట్ పెట్టేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు తర్వాత ప్లేట్ తీసి చూస్తే చూడండి, మనకి ఇక్కడ వంకాయ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ పల్లి పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. మరొక 5 మినిట్స్ పాటు సిమ్లో ఉడికించుకుందాము. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటో కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బై.